నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెదరావూరు శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం నందు వైభవంగా ప్రారంభమైన కోటి దత్త హోమం. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో జోరుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం. పెదరావూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత పీఠం నందు కోటి దత్త హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. నవకోటి దత్త హోమంలో భాగంగా లోక కళ్యాణార్థం జరుగుతున్న 7వ కోటిలోని అంతర్భాగంగా ఈ కోటి దత్త హోమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 22, 23, 24 తేదీలలో 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో శనివారం తొలి రోజు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆశ్రమ వాసులు పర్యవేక్షించారు. అవధూత దత్త పీఠాధీశ్వరులు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు తెనాలిలో అత్యద్భుతమైనటువంటి నవకోటి దత్త హోమము జరిపిస్తున్నారు. ఇందులో నవకోటి దత్త హోమంలో 6 కోట్ల పైగా హోమం అనేక దత్తాశ్రమాల్లో పరిసమాప్తమైంది. 7వ కోటి సందర్భంగా తెనాలిలో ఇక్కడ జరుగుతున్నది. దీని 7వ కోటి పూర్ణాహుతి రేపు మార్చి 1వ తారీఖు మైసూర్ అవధూత దత్తపీఠంలో జరుగుతుంది. అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆదిగురుమూర్తి దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి అతి పవిత్రమైనటువంటి దత్తాత్రేయ హోమము గురువు గారు గణపతి సచ్చిదానంద స్వామి వారు మనకు అందించారు. 40 మంది వేద పండితులు ఋత్వికులు వచ్చి ఆ విధంగా ఈ పవిత్రమైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో జరిపిస్తుంటే కన్నులారా వచ్చి దర్శించుకుని చూడవలసిన భాగ్యం మనందరిది. వేమూరు నియోజకవర్గం అమత్తలూరు గ్రామంలోని హైస్కూల్ వద్ద గౌడవనందు అమత్తలూరు మండలం గ్రాడ్యుయేట్ ఓటర్ల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమయం చాలా తక్కువగా ఉంది, గ్రామాలలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో గుర్తించాలన్నారు. మైగ్రెంట్ ఓటర్లకు ఫోన్ చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేయాల్సిన అవసరత ఉందని తెలియచేయాలన్నారు. ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన కోసం కట్టుబడి ఉన్నాం. ఈ నెల 27న జరిగే ఎన్నికలలో ఆలపాటి రాజాని వరుస సంఖ్య 1 ఎదురుగా 1వ ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అమత్తలూరు మండల గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విచేసిన నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు, పాత్రికేయులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు. మాట్లాడిన వక్తలు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పారు. నేను కూడా మీకు అదే ఇప్పుడు చెప్పాను. 27వ తేదీ ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. 4 రోజుల్లో కూడా ముందు రోజు మహాశివరాత్రి పండుగ వచ్చింది. ఆ పండుగ కూడా తీసేస్తే ఇంకా 3 రోజులే మనకు ఉంది. 3 రోజులు ప్రతి నిమిషం. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావు విజయానికి కృషి చేయాలని సిపిఎం నాయకురాలు రమాదేవి తెలిపారు. శనివారం తెనాలి వచ్చిన ఆమె చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న సమస్యల పట్ల నిరంతరం చట్టసభల్లో ప్రశ్నించడంతో పాటు ప్రజానికానికి అవగాహన కల్పించడంలో లక్ష్మణరావు విస్తృతమైన కృషి చేస్తున్నారని, అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కెఎస్ లక్ష్మణరావుకు తమ ఓటును వేసి గెలిపించాలని పట్టభద్రులను ఆమె కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కె బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నటువంటి విషయం ఇప్పటికే పట్టభద్రులందరికీ తెలుసు. కెఎస్ లక్ష్మణరావు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఐద్వా సిఐటియు
అలాగే ఇతర ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జిఓ సంఘాలు ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రచారం సాగిస్తూ ఉన్నాయి. లక్ష్మణరావు గారు ప్రజానీకానికి అందరికీ కూడా చిరపరిచితులు. కాలేజీ లెక్చరర్గా పనిచేస్తూ రిజైన్ చేసి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ఆయన విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యారంగంలో వస్తున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ, అసెంబ్లీలో వాటిని లేవనెత్తడం కానీ, అలాగే ప్రజానీకంలో వాటి ఎడల అవగాహన కల్పించడంలో కానీ విస్తృతమైనటువంటి కృషి చేస్తున్నటువంటి విషయం ఈరోజు విద్యారంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాదు ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థుల కోసం విస్తృతమైనటువంటి శిక్షణా కార్యక్రమాలను కూడా ఆయన నిర్వహించడం జరిగింది. ఆ రకంగా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి అనేక మంది కూడా లక్ష్మణరావు గారికి శిష్యులుగా ఉన్నారు. నిజాయితీ కలిగినటువంటి వ్యక్తుల గురించి, అలాంటి వాళ్ళని విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటాం. ఈరోజు నిజాయితీ నిబద్ధతలో మరెవరూ సాట్లేని విధంగా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు, అందులో కేఎస్ లక్ష్మణరావు గారు చాలా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా తెలుసు. తనకొచ్చినటువంటి ప్రాతినిధ్యాన్ని ఆసరా చేసుకుని వ్యాపారాలు పెంచుకోవడానికో, లేకపోతే కబ్జాలు చేయడానికో, లేకపోతే సొంత లాభం చూసుకోవడం కోసమో ఇంతవరకు ఏనాడు ప్రయత్నం చేయకపోవడం, తన ప్రతి ఎన్నికల్ని ప్రజలే, ఉపాధ్యాయులు కానీ, లేదు ఉద్యోగులు కానీ, ఇతరత్ర మిత్రులు కానీ చేసినటువంటి సహాయంతోనే ఎన్నికల ఖర్చులను కూడా భరించడం మనం చూస్తూ ఉన్నాము. మొత్తం అన్ని పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ బదులు మైదా పిండి సప్లై చేస్తే ఆ విషయాన్ని జిల్లా పరిషత్ మీటింగ్లో లేవనెత్తి ఆ అవినీతిని అరికట్టడం కోసం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక కమిటీ వేయించి ఆ డిపిఓ గారిని సస్పెండ్ చేయటం జరిగింది. ఆ రకంగా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఆ మైదా పిండి ఏదైతే ఉందో దాన్ని తీసి పారేసి మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ తీసుకురావటం జరిగింది. ఆ రకంగా ప్రజల సమస్యలు ప్రస్తావించడమే కాకుండా ప్రజల ఆస్తికి రక్షణ కలిగించేటువంటి విధంగా వ్యవహరించినటువంటి లక్ష్మణరావు గారు. అట్లాగే ఆయన స్ఫూర్తిగా తీసుకుని మాబోటి వాళ్ళం ఎన్నో కార్మిక సమస్యల మీద పనిచేసాం. ఒక్క ఉదాహరణ, నాగార్జున యూనివర్సిటీ ఉంది. 500 మందికి ప్రావిడెంట్ ఫండ్ చట్టం, ఈఎస్ఐ చట్టం అమలు జరగకపోతే ఆ చట్టాన్ని అమలు చేయించడం కోసం కృషి చేయడం జరిగింది. అమలు జరిగిన తర్వాత లక్ష్మణరావు గారిని గురించి వైస్ ఛాన్సలర్ గారు ప్రశంసించడం జరిగింది. మా వైఫల్యం, మా వెనుకబాటుతనాన్ని మేము ఏ విషయంలో అయితే వెనుకబడి ఉన్నామో గుర్తు చేసి అమలు చేయించడానికి సంతోషం అని చెప్పారు. అట్లాగే మన పులిపర గ్రామ పంచాయతీ ఉంది. అక్కడ కూడా ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయక పెండింగ్లో పడితే ఆ కేసును మేము టేకప్ చేసాం. చేసి ప్రావిడెంట్ ఫండ్ అధికారులు 11,20,000 రూపాయలు పెనాల్టీతో సహా కట్టాలని చెప్పేసి అంటే పంచాయతీ గ్రామ సెక్రటరీ ఆ చట్టం యొక్క దాని విలువేంటో, పవర్ ఏంటో తెలియక అమలు చేయకపోతే చివరికి పిఎఫ్ అధికారులు ఆ గ్రామ పంచాయతీ యొక్క బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేసిన తర్వాత అప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఇన్స్టాల్మెంట్లో మేము కట్టుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా చట్టాలను అమలు చేయించడంలో మాలాంటి సిఐటియు కార్యకర్తలకి, నాయకులకి అవసరమైనప్పుడల్లా వెన్నుదన్నుగా, అండదండగా ఉండేటువంటి లక్ష్మణరావు గారు ప్రాతినిధ్యం చట్టసభలో బాగా అవసరం అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. 3 నుండి 5 సంవత్సరాల వయసు పిల్లలకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడమే అంగన్వాడీ కేంద్ర లక్ష్యాలలో ప్రధానమైనదని మండల విద్యాశాఖ అధికారి జయంతిబాబు పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఎన్సీఈఆర్టీ ప్రథమ వారి సమన్వయంతో జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ ట్రైనింగ్ కోర్స్ సెకండ్ స్పెల్ శిక్షణ కార్యక్రమం శనివారం మారిస్పేట నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్స్ డైరెక్టర్ ఎంఈఓ జయంతిబాబు మాట్లాడుతూ 2 స్పెల్స్గా విభజించి ట్రైనింగ్ ఇస్తున్న నేపథ్యంలో మొదటి స్పెల్ 3 రోజులు పూర్తి చేసుకుని రెండవ స్పెల్లో మార్గదర్శక నిర్మాణాత్మక ఆటలు, మేధస్సు, భాష, సృజనాత్మకతతో పాటు సామాజిక భావోద్వేగ అభివృద్ధిని ఏ విధంగా పిల్లల్లో పెంపొందించాలి అనే విషయాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పిల్లల ప్రత్యేక సామర్థ్యాలు మరియు అవసరాలకు తగిన కార్యాచరణలను హైలైట్ చేయడమే ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇందులో భాగంగానే పిల్లలకు రంగులు, ఆకారాలపై అవగాహన, వివిధ రకాల వస్తువుల మధ్య అంతరాలు తెలుసుకోవడం, పరిశీలన చేయడం, పర్యవేక్షణ మరియు విశ్లేషణ చేసే సామర్థ్యాన్ని ఏ విధంగా పెంపొందింపచేయాలి అనే అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సిడిపిఓ డాక్టర్ సునీత తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి డిఆర్పీలుగా సౌజన్యశ్రీ రామరాజు వ్యవహరించగా సిఆర్ఎంటీలు సిహెచ్ శ్రీదేవి, దీపాంజలి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 4వ రోజు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధానంగా మేధాభివృద్ధి మరియు సృజనాత్మకత గురించి చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా క్లే మెటీరియల్ ఉపయోగించి టీఎల్ఎం తయారు చేయటం, దాన్ని పిల్లల విద్యాభ్యాసంలో జాయ్ఫుల్ లెర్నింగ్లో దాన్ని ఉపయోగించడం కోసం ఏ విధంగా దాన్ని పిల్లలకు వినియోగించాలనే దాన్ని చర్చించడం, ప్రాక్టికల్గా స్కూల్లో ఎలా వినియోగిస్తారనే దాన్ని ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలను తమ పాఠశాలలో ఉపయోగించి విద్యార్థుల యొక్క అభివృద్ధికి దోహదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి ట్రైనింగ్లో భాగంగా 4వ రోజు ఈరోజు హోలిస్టిక్ డెవలప్మెంటు, పిల్లల్లో సమగ్రాభివృద్ధి ఎలా జరుగుతుంది, అదేవిధంగా టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఎలా తయారు చేయాలి, తయారు చేస్తూ దాని నుంచి ఎలా నేర్చుకోవాలి, తర్వాత కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే లబ్ధిదారుల్ని కమ్యూనిటీని ఎట్లాగా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు అనేవి డెవలప్ చేయాలి అనేది ఈరోజు శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశము. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతి బాలస్వామీజీని పట్టణానికి చెందిన పలు ఆర్యవైశ్య సంఘాలు ఘనంగా సత్కరించారు. వైశ్య విద్యానది, వాసవి సేవా సమితి, తెనాలిపట్న ఆర్యవైశ్య సంఘం, డాల్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు బాలస్వామీజీని కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. పెనుగొండ కన్యకా పరమేశ్వరి దేవస్థాన క్షేత్రానికి తెనాలికి చెందిన బాలస్వామీజీ పీఠాధిపతి రావటం యావత్ ఆర్యవైశ్యులకు సంతోషదాయకమన్నారు. బాలస్వామి గారి దగ్గరికి మరి పెనుగొండ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్టీకి ఆయన పీఠాధిపతిగా ఎన్నికైన సందర్భాన మేము కొంతమంది అక్కడికి వెళ్ళలేకపోయాం పెనుగొండకి. అందుకని మా విద్యానిధి కమిటీ తరఫున మేమందరం కూడా మరి వారి దగ్గర ఆశీస్సులు తీసుకోవడానికి మేమందరం రావడం జరిగింది. మరి తెనాలి వాస్తవ్యుడు ఇంత గొప్ప పీఠాధిపతి కావడానికి మరి అయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. తెనాలి పట్టణ వయసులందరినీ కూడా మీరు దీవించి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు ఇంకా ముందుకొచ్చి మీరు పేరు ప్రతిష్టలు పెంచుకుంటూ తెనాలి పట్టణ వయసులను కూడా కాపాడవలసిందిగా కోరుకుంటూ, తెనాలి పట్టణంలో అనేక కార్యక్రమాలు చేస్తూ మరి వారు ఉన్నత శిఖరాలకు వెళ్తూ మరి ఇప్పుడు పెనుగొండ క్షేత్రానికి మన అమ్మవారి 102 గోత్రాలు గల మన ఆర్యవైశ్య కులములో చెందినటువంటి మన సత్రం, అక్కడ మన వైశ్య కులానికి చెందినటువంటి పెనుగొండ క్షేత్రానికి మన ప్రపంచంలో ఎంతోమంది ఆర్యవైశ్యులు ఉన్నారు. ఆర్యవైశ్యులు 102 గోత్రాల వరకు ఆర్యవైశ్యులకి పీఠాధిపతి అవ్వటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఆర్యవైశ్యుల్లో మన తెనాలి వాసి చిరపరితులు అందరూ కూడా మరి పెనుగొండ పట్టణానికి క్షేత్రానికి పీఠాధిపతి అవ్వటం అందరూ కూడా మన ఆర్యవైశ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంది. మరి వారి యొక్క టైంలో ఆర్యవైశ్యులకి అనేక సేవా కార్యక్రమాలు ముందుకొచ్చి అందరూ కూడా ఆర్యవైశ్యుల్ని ఉత్తేజపరుస్తూ ఉన్నత శిఖరాలకి వారు ఎదగాలని చెప్పేసి మేము ఈ రోజున మేము వైశ్య విద్యా రాష్ట్రాలు, వాసవి సేవా సమితి, తెనాలిపట్నం ఆర్యవైశ్య సంఘము, పల్స్ అండ్ డాల్ మర్చెంట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి వారి యొక్క దీవెనల కోసం ఇక్కడ విచ్చేసాము. అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్టులో మొన్న భీష్మ ఏకాదశి నాడు పట్టాభిషేకము, పీఠాధిరోహణ కార్యక్రమం చేశాము. ఆ రోజు నుంచి మేము పెనుగొండలో ఛార్జ్ తీసుకొని దేవాలయ కార్యక్రమాలు, యావత్తు ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక మార్గదర్శనాన్ని చూపించాలని చెప్పని సంకల్పం చేశాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు జరిగిన కార్యక్రమానికి కొంతమంది భక్తాదులు సమయానుకూలత లేక శారీరకంగా ఇబ్బందులు ఉండటం మూలాన రాలేకపోయారు. అందుకనే ఈరోజు మరలా మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠానికి వారందరూ వచ్చి అమ్మవారిని దర్శించి వారందరూ కూడా అభినందనలు తెలిపారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే పరివారం వారందరికీ కూడా
వాసవి విద్యానిధి, అలాగే వాసవి సేవా సమితి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గుంటూరు జిల్లా అధ్యక్షుల వారికి, వారి పరివారాన్ని అందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వచనము ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మేము వారిని ఆశీర్వదిస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.